హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆనపకాయతో హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ఆనపకాయ తీసుకుని చెక్కు తీసుకుని సన్నగా తురుముకోవాలి. అలా తురుముకున్న మిశ్రమాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిలో ఉడికించుకోవాలి. ఆనపకాయ అనగానే పిల్లలు సహజంగా ఇష్టపడరు. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా తురుముకున్న మిశ్రమాన్ని నేతిలో మగ్గించుకోవాలి. ఇది ఇలా మగ్గుతుండగా వేరే బౌల్‌లో ఒక పావు లీటర్ పాలని బాగా మరిగించుకోవాలి. ఇలా ఈ మగ్గిన మిశ్రమంలో రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. 2 బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మరిగిన పాలని ఆ ఉడుకుతున్న దానిలో కలుపుకుందాం. 2 కలగలుపుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరే బాండీలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు కలిపిన ఈ మిశ్రమం మొత్తం ఇలా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకొని ఇందులో ఒక 100 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా కలుపుకుందాం. ఇవి మొత్తం కూడా దగ్గరకు వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కలుపుకుందాం. ఇవి మొత్తం కలిపి దగ్గరకు వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, హల్వా రెడీ.